మా దైవజనులు మా ఆత్మీయ తండ్రి గారికి आता गोटे सेवक गोटे आत्मीयार गोटे बापा के సువార్త భారము ఎక్కువగా ఉంటుంది. काहींकडे स्वार्थ करवा बोझ बोल बेटा बेसी बुद्धे विषय ఎంత దూరమైనా, केते दूरेले मिशा ఎంత కష్టమైనా, केते कष्टले मिशा ఎంత ఏది అయినా సరే केते कोन एरियाले मिशा దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సేవకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. काही बोले मप्रू गोटे स्वार्थ पंचायवा पाइस प्रभु गोटे सेवक చాలా ఇష్టకూరి అయితురేషునే దేవుని యొక్క సువార్త విషయంలో సేవకులకి మా సేవకులకి చాలా భారము, చాలా ఇష్టము కూడా చాలా ఉంది. కాయికి వెళ్ళే మప్పుడు స్వార్థ కొరవాకే బెసి బోధ్ సహిత జైసి తర్వాత స్వార్థ కొరవాకే మిసా బెసి ఇష్ట సేవకుల యొక్క ప్రవర్తన ఫలవాన్ని మనం అనుసరించినప్పుడు కాయికి వెళ్ళే సేవక మనరు కొట్టే ప్రవర్తన తక్కువ సహిత మనము గొప్పగా దీవించబడతాం. ఆమె మా బోర్డు సహిత ఆశీర్వదింపబడడం మనం గొప్పగా ఆశీర్వదించబడతాం. ఆమె బోర్డు సహిత నిజంగా లేఖన గ్రంథంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు లేఖన భాగంలోకి దెక్లావేలే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీ లేఖల పుస్తకంలోకి 13వ అధ్యాయం 7వ వచనంలోకి మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి ప్రవర్తనను జాగ్రత్తగా అనుసరించి మనం నడుచుకోవాలని तुमके मప్పుడు కూడా వాక్యం కొయిగురి బుద్ధి సికాయివా లోకొర్తే तुम తక్కువ కొట్టే ప్రవర్తన దగ్గర तुम ఇన్లే तुमके మంచిగా సెల్లోకే సేవక్ మన దగ్గర तुमके మంచిగా సికాయివా విలుగురి కొయిస్తే చూడండి, సేవకులతో సహవాసం కలిగి ఉండి ఎప్పుడైతే వారి యొక్క ప్రవర్తన మనం నేర్చుకుంటామో ఆ చెడబుల్ జొతి మప్పుడు కూడా సేవక్ మన సహిత మిసిగురి తక్కువ ప్రవర్తన ఆమె దగ్గర ఆమె కొన్ని విధంగా ఆమె సికి పరముకి అప్పుడు మనం గొప్పగా దీవించబడతాం. ఆమె బోర్డు సహిత ఆమె ఆశీర్వాద పై అదే విధంగా మనం దేవుని సువార్తలో కూడా పాలు పొందేగలగాలి. స్వార్థ విషయంలోకి ఆమె మిసికురి ఆక్తుకి జీవ పాయించి దేవుని